హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి ట్రీ నాటుతున్నానండి. ఫస్ట్ టైం నా లైఫ్లో నేను చెట్టు నాటడం. అది మీకోసమే నాటుతున్నాను. నాలాగే మీరు కూడా స్టార్ట్ చేస్తారని మొక్కలు నాటడం. మొక్కలు మంచిగా పెరగాలంటే ఎర్రమట్టి నల్లమట్టి రెండు కలపాలంటండి. ఎర్రమట్టి నల్లమట్టి రెండు కలపాలి. ఇలా అంటే గడ్డ లేకుండా పెద్ద పెద్ద రాళ్ళు లేకుండా, అంటే ఇలాంటి రాళ్ళు లేకుండా తీసేసుకోవాలి. మొత్తం ఇది పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా చేత్తో అయినా మన రాయి పెట్టి కానీ ఇది పూర్తిగా ఇట్లా నలిపేసుకోవాలి. ఇలా మొత్తము నలిపేసుకున్న తర్వాత ఎరువు వేసుకోవాలండి. బయట దొరికిద్ది, లేదంటే గేదెల ఎరువు కూడా వేసుకోవచ్చు. ఈ ఎరువుని నేను గేదెల ఎరువు వాడుతున్నానండి. నేను కొన్ని రోజులు ముందుగానే తీసుకొచ్చి ఆరబెట్టాను. చొన్న మొత్తం పూర్తిగా ఆరిపోయి అలా పొడి పొడిగా అయిపోయింది. ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. మామూలుగా మొక్కలు నాటాలంటే చాలా రకాల ఎరువులు వేస్తారండి. అవి అందరి దగ్గర ఉంటాయి. కొంతమందికి మనీ ప్రాబ్లం కూడా ఆగిపోతారు. అందుకని ఈ గేదెల ఎరువు అయితే ఎక్కడైనా దొరికింది కాబట్టి నేను గేదెల ఎరువుతోనే నాటడం చూపిస్తున్నాను. మన ఛానల్ తగ్గట్టు నేను ముందుగా కలబంద చెట్టు నాడుతున్నానండి. కలబంద ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఆరోగ్యానికి మంచిది, తలకి పెట్టుకున్న ఎలా అయినా యూజ్ఫుల్ అండి కలబంద చెట్టు. ముందు కలబందతోనే స్టార్ట్ చేస్తున్నాను. ముందు కుండీలో కొంచెం మట్టేసుకోవాలి. ఇలా మట్టేసుకున్న తర్వాత మొక్క పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మిగతా మట్టి అంతా వేసేసుకోవాలి. ఇలా చుట్టూ వేసేసుకోవాలి మొక్క చుట్టూరు. ఇలా మనం తెచ్చుకున్న మట్టి అంతా వేసేసుకోవాలి. ఒక జగ్గు వాటర్ వేసుకొని మట్టి మొత్తం తడిపేసుకోవాలి. ఇలా వాటర్ పోసేసుకొని మన చెట్టు నాటడం అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా మంచి పనులు చేయండి. చెట్లు నాటడం చాలా మంచిది, పర్యావరణం కాపాడినట్లనే. మన బిజీ షెడ్యూల్లో ఇలా కూడా మంచి పనులు చేయొచ్చు. మీరు కూడా ఎప్పుడైనా చెట్లు నాటితే కామెంట్స్ పెట్టండి, లేదంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.